మీరేమనుకుంటారా? రెండుసార్లు బీజేపీకి అవకాశం సెంట్రల్లో, మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాలని మీరు అనుకుంటారా? నరేంద్ర మోడీ ఉండాలనుకుంటున్నాం. ఎందుకు, రీజన్ ఏందన్నా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే ఇంతకుముందు ఆ కూటమిలో చాలా కుంభకోణాలు జరిగాయి కాబట్టి, మోడీ అయితే ఇంతవరకు ఏం కుంభకోణం వినబడలేదు. సో ఓవరాల్గా అంటే ఫారెన్స్ పరంగా చూసినా కూడా మోడీ వస్తేనే బెటర్ అని అనుకుంటున్నాను, నా ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడు మొన్న రెండుసార్లు కేసీఆర్కి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇచ్చినాము, మార్పు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాము. సో అక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, రెండుసార్లు మోదీకి అవకాశం ఇచ్చింది కదా, మాకు కూడా అవకాశం ఇవ్వండి, ఇక్కడ రాష్ట్రంలో అధికారం, కేంద్రంలో అధికారం ఉంటే ఇంకా డెవలప్ చేయగలుగుతామన్న అంశాన్ని ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ అన్యాయాలు చేసింది కాబట్టి, చాలా కుంభకోణాలు జరిగాయి కాబట్టి అధికారం చేంజ్ అయింది. అక్కడ మోడీ గురించి ఏం రాలేదు, నెగిటివ్ ఏం రాలేదు కదా. సో అలాంటి మన కుంభకోణాలు ఏమో జరిగితే నెగిటివ్ వస్తుంది, వేరే పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటుంటే, అటువంటి ఏం జరగలేదు కాబట్టి మోడీకి ఇవ్వాలని నా అభిప్రాయం. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, ముగ్గురులో ఎవరు బెస్ట్? అరవింద్ ధర్మపురి. ఓకే, చాలామంది నేను అడుగుతూ ఉంటే చాలామంది మెజార్టీ పీపుల్ నరేంద్ర మోదీకి మా ఓటు అంటారు, అరవింద్ కంటే ఎక్కువ. సో మీరు అరవింద్ బొమ్మకు అంటారా లేకపోతే నరేంద్ర మోదీ బొమ్మకు అంటారా? నరేంద్ర మోడీ బొమ్మకి. అవును, అంతే. సో ఖచ్చితంగా మూడోసారి కూడా ఉండాల్సిందేనా? అవునవును. ఓకే, మీ నిజామాబాద్కి ఏం చేయగలిగినా? అరవింద్కు ఒక్కసారి అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ల కాలం పాటు ఆయన ఎంపీగా ఉన్నాడు, ఏం చేయగలిగిండు? అంటే పసుపు బోర్డు ప్రకటించింది కానీ ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. సో మళ్ళీ ఇప్పుడు మాకు ఆప్షన్ ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు టీఆర్ఎస్ అయితే లేదు. సో మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తే మళ్ళీ అక్కడ కూటమి కాబట్టి లాస్ట్ టైం జరిగింది కాబట్టి ఓవరాల్గా మోడీకి ఇవ్వాలనుకుంటున్నాం. సరే ఇక్కడ అరవింద్ ధర్మపురి చేసిందా లేదా కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇస్తే మళ్ళీ ప్రభుత్వం నెక్స్ట్ మళ్ళీ అక్కడ కూడా యూపీఏ కూటమి వచ్చింది అనుకో, అన్ని కుంభకోణాలు జరుగుతాయి. ఇంతకుముందు జరిగింది, చాలాసార్లు జరిగాయి కాబట్టి ఓవరాల్గా అరవింద్ చేసిన ఎక్కువ చేసినా కూడా కానీ మోడీకే ఛాన్సెస్ అన్నట్టు, మోడీని చూసే ఓటేయాలి అంతే. ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా మిగులుతుందా? బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ తర్వాత మొత్తం కనుమరుగు అవుతుంది, అసలు నథింగ్ ఉండదు, ఏముండదు టోటల్. అవును.